చూడు, డబ్బులు మాత్రం తీసుకుంటారు, చేసే పని సరిగ్గా చేయరు. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3 4. మగాళ్ళందరూ జాగ్రత్తగా మన ఐనస్ పుట్టినరోజు వేడుకలో మా ఆడాళ్ళకి మాత్రమే ఇంపార్టెన్స్. మేం మాత్రమే ఆడతాం. నీ అబ్బా దాన్ని దాటుకుని ఎవరైనా లోపలికి వచ్చారో చీపిరి కట్టుతో తరిమి తరిమి కొడతా, జాగ్రత్త. మీసం గురించి బయట తెలిసిందో మీ తోలు వచ్చేస్తాను. తెలుసు ఐనస్, మేమెందుకు చెప్తాం, ప్రతి ఏడు నువ్వు చెప్పేది ఇదేగా. బరువు మొత్తం తీస్తారు. క్షమించాలి సైనస్, మన జడ్జి గారింట్లో పెద్ద సమస్య వచ్చి పడింది. లాకర్ ఓపెన్ చేయాలి, అది వీడి వల్లే అవుతుందని అందరూ అనుకుంటూ ఉంటే. ఒరే వాటరు, ఇటు రారా. నేను ఎంత పెద్ద కళాకారుడిగా చూడాలనుకున్నాను. ఇప్పుడు చూడు, పిలుస్తున్నాడుగా, వెళ్ళు. డోంట్ వరీ సార్, జడ్జ్మెంట్ కాపీ, రికార్డ్స్, డాక్యుమెంట్స్ అన్ని నా పర్సనల్ లాకర్లో ఉన్నాయి. ఐ విల్ సెండ్ దెమ్ టు హైకోర్ట్ ఇమీడియట్లీ. ఎస్ సార్, ఐ నో ద సిచ్యువేషన్. మీ అర్జెన్సీ నాకు అర్థం అవుతుంది. తప్పకుండా పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. ఏరా, నువ్వేనా ఈ ఊళ్ళో పెద్ద దొంగవి? అయ్య బాబోయ్, అంత మాట అనేసారేంటండి? సరే కానీ నువ్వు నాకు ఫేవర్ చేయాలి మరి. ఏంటండి? ఇలారా, అడు చూడు, రంగూన్ బీరువా, 9 లేవర్లు, 4 లాకర్లు, 800 కిలోలు. ఏనుగే వచ్చినా దానికి కనపలేదు. నా ముఖ్యమైన డాక్యుమెంట్స్ అందులో ఇరుక్కుపోయాయి. కాస్త ఓపెన్ చేసి. తాళాలు తాళాలా? ఏడ్చినట్టుందా? ఉంటే నువ్వెందుకు నాకు? ఓయ్, తీగితే తిప్పబోయ్. వీణ్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు? పెద్ద తాళాలు తెరిచా మొనగాడని చెప్పావు, మరి తాళాలు అడుగుతాడేమిటి? ఈయన చెప్పినంత సినిమా మనకు లేదండి. నేను దొంగనేనండి. ఏదో నా లెవెల్కి 5 10 కొట్టేయడం, దొరికిపోవడం
ఆ మాత్రానికి నన్ను ఏదో పెద్ద దొంగలో ముఠా బాస్లో చూడడం అస్సలు బాగాలేదండి. నేను ప్రజల్ని సంతోషపెట్టే కళాకారుణ్ణి. నన్ను ఇలా పిలిపించి అవమానించిన పద్ధతి కాదు. నేను కళమ్మ తల్లి ముద్దు బిడ్డని. కళామ తల్లి ముద్దు పెట్టవో మొద్దు పెట్టవో వీడెక్కడ దొరికాడు నీకు? వాట ఉన్న దొంగ ఒక్కడో లేడా? నేను కొత్తగా మొన్నే వచ్చానండి. కొత్త పాత నాకు తెలీదు. రేపు ఉదయం 11 గంటల వరకు నీకు టైం ఇస్తున్నాను. మీ స్టేషన్లోనేగా క్రిమినల్స్ ఎక్కువ. అవునండి అయ్యా. వాళ్ళలో ఒకటి పట్టుకొస్తున్నావు, తెరిపిస్తున్నావు. లేదా నేనే రికమెండ్ చేసి నీ ప్రమోషన్ కట్ చేస్తాను, జాగ్రత్త. వద్దండి. మొహమాట పడకుండా తీసుకో, కడుపు నిండా తిను. ఏం చేస్తున్నావు? ఇంటికొచ్చిన వాళ్ళకి మర్యాద చేయాలని. ఏ లోపలికి తీసేది బొప్పట్లు పులిహార పెట్టలేకపోయావా? తాళం చెవులు పోగొట్టి గుడ్డ గుబలా ఎలా చూస్తుందో ఆ దరిద్ర మొహానికి మర్యాద కూడాను. పెట్టరా కింద. నీ బట్టలు ఉతకటాకే నా జీవితం సరిపోయేట్టుంది. ఇంచక్క ఓ నైటీ కొనుక్కోవచ్చుగా. చీర, జాకెట్, లంగా. అవును కొట్లేదమ్మా. అవును, ఈ వయసులో నాకు అది చాలా ముఖ్యం. కన్న తల్లిని ఎన్ని రోజులుగా అడుగుతున్నాను, ఒకే ఒక కాసుల పేరు ఎవరి దగ్గర కొట్టుకురారా అని. చేసావా? ఎల్లమ్మా, నా బాధలు ఎవరితో చెప్పుకోమంటావు? ఓ తాళం కూడా తెరవలేని ఎదవ బతుకు. ఆ ఆలోచన నా కంట్లో ఇంకా నలసల మేదలుతాందే. సచ్చినోడా, ఎన్నిసార్లు చెప్పాలిరా అలాంటి చేష్టలు చెయ్యొద్దని? విన్నావా? విన్నావా? ఇల్లే సార్. నమస్తే సార్, మీరేనా కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్? ముందుండేవాడు ఎస్ఐ సత్యమూర్తి, అతను మన ఫ్రెండే, సిట్ ఆఫీసరే. ఎందుకు మార్చారు? ఏమిటా మీ ఎస్ఐ గడపార మింగేసాడా? ఇంత నిటారుగా వస్తున్నాడు, పెద్ద కోపిస్ట్ అనుకుంటా. హలో సార్, ఎవరు కావాలి సార్? చెప్తేనే కదా సార్ తెలిసేది. నాకు కాసేపు నోర్మి. ఒరే వాల్ట్రా, నీకు తమ్ముడు ఉన్నాడంటగా, ఆడెక్కడున్నాడ్రా? నీ దుబ్బగా నీ నోట్లో నిప్పులు పోయ్యా. ఓయ్, ఎవరికి తమ్ముడు? అక్కడుంది చూడు నా సవితి. ఆ దరిద్రుడిని కన్నది అదే. దాని దగ్గరికి వెళ్ళాడు. దరిద్రం గిరిద్రం అన్నావు, నాలుగు బయటికి పోయి కోసేస్తానేమనుకున్నావు. జాగ్రత్త. ఏంటో అక్కడ ముద్దులు ఇస్తున్నావు? గొడవ పడొద్దు సిగ్నల్ సిగ్నల్ ఇస్తున్నావా? సిగ్నల్ ఎవరు? ఈడ సిగ్గు సచ్చినోడు. ఒకేసారి సద్ది అన్నము తింటాడు, 7 అన్నము తింటాడు. మీ గోల్ ఇప్పుడు ఎందుకమ్మా? నీ కొడుకేడి? వారంట్ ఉందా? సాయం కూర వచ్చాను, దీనికి వారంటీ ఏంటమ్మా? దీన్ని ఇందాకే నాకు చెప్పావచ్చుగా. నువ్వేనా? పేరేంట్రా? దండాల్ స్వామి. పేరు చెప్పు. దండాల్ స్వామి. సరేలేరా, నీ పేరేంటో చెప్పు. దండాల్ స్వామి. భయపడకరా, కొట్టంలే, పేరేగా అడిగాను, దానికి ఎన్నిసార్లు దండాలు ఎడుతున్నావు? ఓ, మీకు దండాలు ఎట్టావని ఫీలింగా? నా పేరే అది బాసు. అయినా ఎంతకాలం అని మేమే మీకు దండాల్ స్వామి అని చెప్తూ ఉండాలి? మీరు ఏదో ఒక రోజు మాకు దండాల్ స్వామి అని చెప్పాలి కదా, అందుకే ఆ పేరు పెట్టుకున్నా. నువ్వు పెద్ద పనోడు అని చెప్పారు. కష్టమైన తాళాన్ని కూడా చాలా ఈజీగా తెరిచేస్తావటగా. మన వాల్టర్ని కూడా తీసుకెళ్ళాను, పాపం వాడి వల్ల కాలేదు. నువ్వు వచ్చి తీసిపెట్టి. నా నోట్లో బూతులు వచ్చేస్తాయి. నా పులి బిడ్డ వల్లే కాలేదు, ఈడి తీసుకెళ్తే ఎరగొట్టి చేతులు పెట్టేస్తాడా? ఎంగిలి మెతుకులు కాసుపడే కుక్క మొహం చూస్తే తెలియడం లేదు. ఓయ్, ఒకసారి ఆడు బుర్రని బాగా చూడవయ్యా. చీకేసిన తాటి టెంకలా ఉంది, డెప్పు తలకాయోడు. అవునవును, ఏ డిప్ప తలగాయ గడే. ఆడు కొమ్ములు తిరిగిన మోనగాడు. మరి ఆడు కూసులు పోజు చూసావా? చెత్తకుండి ముందు ఎంగిలాకులు ఏరుకునే ఎదవలాగా. అమ్మా నీ గొడవలు తర్వాత చూసుకోవచ్చు, కానీ నువ్వు రారా పోదాం. ఓయ్, నే చెప్తుంటే నీ బట్ట బుర్రకి ఎక్కలేదా? ఆడికాడి పట్టుకొని సరిగ్గా ఉత్సపోసుకోవడం కూడా చేత కాదు. పనికి రానికి ఎదవా, పోవయా పో. నా కొడుకు నీకొక్క మాట అన్నావో శాతపడి చేసేవాడిని పిలిపించి నీ నోరు కట్టుబడేస్తాను. సర్లే పోవే, ఇలాంటాటికి జడిసేదానా నేను? నీ గురించి నాకు తెలియదా? నేను ప్రాణాలతో ఉండగానే నా మొగుని ఎగేసుకుపోయి దొంగసాటుగా పెట్టను కదా దానివి కదా నువ్వు. అవును, నేనే ఈ ఎగేసుకుపోయాను. నీ లక్షణం తెలిసే కదే. కుక్కలా 4 బయట పెట్టి నా వెనకాలే వచ్చాడు.
కర్మ నాకే శ్వాస వచ్చి పడిపోతే ఎలా అయ్యయ్యో ఈ ఊళ్ళో అందరూ అదో టైప్ లో మాట్లాడి ఇప్పుడే మీరు ఊరికి వచ్చారు ఇంకా వినాల్సింది చూడాల్సింది చాలా ఉంది నేను మాటలతోనే చంపేయం దండాలు స్వామి కాస్త కరుణించరా. రండి నాయనా.